హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నారో, అలాగే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా అదిరిపోయే ఊహించని శుభార్తను అయితే తీసుకొచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. జూలై 1వ తారీఖు నుంచి కూడా వీరికి మాత్రమే రేషన్ పంపిణీలో కొత్త సరుకులు ఇవ్వబోతున్నారు పాత రేషన్ కార్డుదారులందరికీ కూడా. అలాగే మనకు ఇంకా ఈకేవైసీ చేసుకుని వారికి కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. అలాగే కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఎప్పటి నుంచి ఉందని చాలామంది లబ్ధిదారులు అడుగుతున్నటువంటి నేపథ్యంలో మనకు ఈ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయబోతున్నాము. ఇక మీరు ఇక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవడానికి కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది. ఇక మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీరందరూ కూడా ఈ వీడియోలో ఏదైతే ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, దయచేసి నాలాంటి వికలాంగులకు మీరు ప్రతి ఒక్కరు కూడా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి హెల్ప్ చేయండి. నేను మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీరు ఎంతో మందికి హెల్ప్ అనేది చేస్తూ ఉన్నారు. అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీరు హెల్ప్ చేయాలి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రండి, మీకు తప్పకుండా హెల్ప్ చేస్తారని నేను అనుకుంటూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాలాంటి వికలాంగులకు ఏదైనా కూడా సహాయం చేయాలనుకుంటే మీరు సహాయం చేయొచ్చు. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది మీకు క్యూఆర్ కోడ్. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి. మీకు తోచినంత ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీకు ఎంత బుద్ధి పుడితే అంత, ఎంత తోచితే అంత డబ్బులను మీరు డొనేషన్ కింద ఇవ్వచ్చు. మాలాంటి వికలాంగులను మీరు ఆదుకోవచ్చు అనమాట. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి హెల్ప్ చేయండి. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే వీడియోను కొంచెం కొంచెం చూస్తూ ఉంటే, అంటే 2 నిమిషాలు 3 నిమిషాలు చూస్తూ ఉంటే 2 నిమిషాలు 3 నిమిషాలు కాకుండా తప్పకుండా 5 నిమిషాలు లేదా 6 నిమిషాల వీడియో అనేది తప్పకుండా చూడండి. అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా మనకు వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది. మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోని షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన కూడా నొక్కండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారి గురించి అయితే తెలుసుకుందాం. తర్వాత కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారు, ఇక ఏం చేస్తే ఈ కొత్త రేషన్ కార్డులు తొందరగా జమ అవుతాయి, ఇక ఈ కొత్త రేషన్ కార్డులకు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలనే వివరాలను కూడా నేను మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది. దయచేసి వీడియోను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచినంత సహాయాన్ని అయితే నా కోసం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండూ కలిపి పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ఉచిత రేషన్ అయితే పంపిణీ చేస్తుందన్నమాట. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రేషన్ కార్డుదారుడికి కూడా మనకు బియ్యం అనేది ఫ్రీగా ఇస్తున్నారు. ఇక బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు ఇవి కూడా ఇస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని సరుకులు, ఏ సరుకులు ఇస్తారనేది వెల్లడించలేదు, కానీ మనకు మరికొన్ని సరుకులను అదనంగా ఇవ్వాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసిందనమాట. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ విషయాన్ని అయితే వెల్లడించింది. అంతేకాకుండా ఈ పాత రేషన్ కార్డుదారులందరికీ కూడా తప్పకుండా కార్డులో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది కూడా వెళ్ళి మీరు తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలని గతంలో సూచించడం జరిగిందనమాట. చాలామంది ఎవరైతే రేషన్ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో అంతమంది కుటుంబ సభ్యులు కూడా మీరు రేషన్ దుకాణానికి వెళ్ళి, మీరు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా, మన తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా కూడా మీరు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈపాస్ మిషన్లో మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా వేలిముద్ర అనేది వేసి మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సూచించడం జరిగింది. కానీ అప్పట్లో చాలామంది చేసుకోకపోవడంతో మనకు మళ్ళొకసారి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా సెప్టెంబర్ వరకు కూడా ఈ ఈకేవైసీని పొడిగిస్తూ కూడా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట పాత రేషన్ కార్డుదారులందరికీ కూడా. కాబట్టి పాత రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయండి. ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఈకేవైసీ పూర్తి చేయండి. అంతేకాకుండా మనకు ఈకేవైసీతో పాటు మీకు ప్రతి నెల కూడా ఉచితంగా రేషన్ అయితే అందుతుంది 2029 వరకు కూడా. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రేషన్ బియ్యాన్ని అయితే తీసుకోండి. రేషన్ బియ్యం కూడా తీసుకోకుండా ఉండకూడదు, ఎందుకంటే మీకు రేషన్ కార్డు అనేది కలిగి ఉంటే మీకు రేషన్ బియ్యం అనేది తీసుకోండి. అలాగే పాత రేషన్ కార్డులు అనేది వెరిఫికేషన్ చేయబోతున్నారు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారి కార్డులన్నీ కూడా వెరిఫికేషన్ చేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే రేషన్ కార్డులు ఇస్తామని
మిగిలినటువంటి రేషన్ కార్డులన్నీ కూడా తొలగిస్తామని కూడా మన మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే చెప్పారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అక్రమంగా గత ప్రభుత్వంలో కనుక మీరు రేషన్ కార్డులు అనేది పొంది ఉంటే ఆ రేషన్ కార్డులన్నీ కూడా తీసేయబోతున్నారు. ఇది నిజం. ఎందుకంటే ఇది ప్రభుత్వమే మనకు కీలకంగా ప్రకటించడం జరిగింది. ఇక ఈ జూలై నుంచి ఏరువేత అనేది ఉంటుందని, తప్పకుండా అక్రమంగా ఎవరైతే రేషన్ కార్డులు పొందారో వారి రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేస్తామని కూడా ఈ సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇక దీనితో పాటు తప్పకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో, అలాగే కొత్త రేషన్ కార్డులోకి అంటే పాత రేషన్ కార్డులోకి సభ్యులను చేర్చుకోవడం కానీ సభ్యులను తొలగించడం కోసం అయితే ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ విధంగా కొత్త రేషన్ కార్డులోకి సభ్యులను చేర్చుకోవడానికి కానీ అలాగే కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి కానీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇవ్వబోతుంది. ఇక ఈ కొత్త రేషన్ కార్డులు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి, ఎప్పటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుంది, అలాగే పాత రేషన్ కార్డుల వెరిఫికేషన్ అనేది ఎప్పటి నుంచి చేస్తారనే విషయాలు కనుక మనం ఒకసారి గమనించినట్లయితే ఇక ఈ కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు కొన్ని లక్షల మంది అయితే ఎదురు చూస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో కూడా మనకు కొత్త రేషన్ కార్డులు ఎక్కడా కూడా పంపిణీ చేయలేదు. ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు రైతులకు సంబంధించి అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి వీటన్నిటి గురించి పెన్షన్లకు సంబంధించి అలాగే మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలకు సంబంధించి ఇలా అన్ని పథకాలకు సంబంధించి మనకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఉన్నారో వారందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా కీలక నిర్ణయాలు అయితే తీసుకుని ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి మాత్రమే ఈ కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ అయితే ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ కొత్త రేషన్ కార్డులకు మీరు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కార్యాలయానికి వెళ్ళి మీరు ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు అనేది చేసుకోవాలి. ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారి దరఖాస్తులను కూడా పరిశీలించి వారి అర్హతను బట్టి మనకు వారికి కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా తెలియజేశారు. ఇక జూలై 1వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే చేయబోతున్నారు. ఈ కొత్త రేషన్ కార్డులకు మీరు జూలై 1 నుంచి దరఖాస్తు అనేది చేసుకుంటే మీకు అప్పటి నుంచి కూడా పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది. అంతేకాకుండా జూలై 1 నుంచి మనకు కొత్త రేషన్ కార్డులతో పాటు ఎవరైతే పాత రేషన్ కార్డులోకి కుటుంబ సభ్యులను చేర్చుకోవాలన్నా లేకపోతే కుటుంబ సభ్యులను తొలగించాలన్నా కూడా మీకు అందరికీ కూడా మనకు అవకాశం అయితే ఇవ్వబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు, పాత రేషన్ కార్డులు మరియు కొత్త రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ విధమైనటువంటి ప్రకటన అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అందులోనే అలాగే కాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం అయితే చేయండి.